విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఏమా ఒప్పుకుందా? 2 రోజులు ఆగితే అదే ఒప్పుకుంటుంది. అయినా వీళ్ళంతా ఎందుకురా? ఒక్క భాగ్యవి చాలు లక్షలు సంపాదించడానికి. రేపు భాగ్యం వస్తుంది, మనల్ని అదృష్టవంతులు చేస్తుంది. నిజంగా మా భార్గవి అదృష్టవంతురాలు. లేకపోతే అంత మంచి సంబంధం మా కాళ్ళ దగ్గరకు రావటం ఏమిటి? ఇంతకీ పెళ్లి సెటిల్ అయిపోయినట్టేనా? ఇవాళ రేపో పెళ్ళే అయిపోతుంటేను. మరి కుర్రాడు బుద్ధిమంతుడేనా? అబ్బాయి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. బంగారు, మేలిమి బంగారు. మీరు అబ్బాయిని చూస్తే ఈ మాట అనేవారు కాదు. పెద్దలంటే గౌరవం, భయం, భక్తి అన్నీ ఉన్నాయి. ఈ కాలంలో అలాంటి కుర్రాళ్ళు పొరపాటును కూడా దొరకరు. మంచి కుటుంబమేనా? అబ్బాయి తల్లి సతీ సుమతి గారు. పేరుకు తగ్గట్టు మహాపుణ్యాత్మురాలు. పూజలు, పునస్కారాలు, పరోపకారం అన్నీ ఉన్నాయి. నిజంగా అంత మంచి కుటుంబంలోకి భార్గవి వెళుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. మరి కట్నకానుకల విషయం మాట్లాడారా? కట్నం అన్న మాటే ఎత్తొద్దన్నారు వాళ్ళు. అంత మంచి మనుషులు. పాపం పెళ్లి గురించి కూడా అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని షరతులు ఏమీ పెట్టలేదు. ఎవరిని పిలిచినా పిలవకపోయినా గుడిలో పెళ్లి చేసేస్తే చాలన్నారు. కొంపదీసి నన్ను కూడా పిలవరేంటి? అదేం మాట అన్నయ్య గారు. ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి మీరే మాకు పెద్ద దిక్కుగా ఉండి ఈ పెళ్లి జరిపించాలి. మీరు ఆ మాట చెప్పాలా? ఏది ఏమైనా భార్గవి పెట్టి పుట్టిందన్నమాట. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దీపక్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. దేనికి సార్? దొరికిన 50 లక్షలు మీవి కావు, మరోసారి మేము పొరపాటు పడ్డామని చెప్పడానికే? అదేం కాదు దీపక్. మరి అయినా ట్యాక్స్ రెగ్యులర్గా కరెక్ట్గా పే చేసే వాళ్ళని మీరు హింసిస్తూ ఉంటారు. ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళని, కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏమిటో తెలియని వాళ్ళని మీరు అస్సలు పట్టించుకోరు. వాళ్ళ జోలికి కూడా వెళ్ళరు. అది మీ డిపార్ట్మెంట్ స్పెషాలిటీ. మీరు బాగా ఆవేశంలో ఉన్నట్టున్నారు. ఆవేశపడ్డ ఆయాసం మిగలడం తప్ప మీ దగ్గర నుంచి ఏ రియాక్షన్ ఉండదు కదా సార్. దీపక్ ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి. ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే రైడింగ్కి వెళ్ళడం మా డ్యూటీ, లేకపోతే మా బాసులు మా మీద రైడ్ చేస్తారు. ఎనీహౌ, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆ 50 లక్షలు మీవి కావని ప్రూవ్ అయింది. అందుకే జరిగిన దాడుల్లో మీ తప్పేం లేదని, మీ అకౌంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయని తెలియపరుస్తూ ఫార్మల్గా మీకు లెటర్ పంపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పటికైనా మీ అనుమానం తీరినట్టే కదా? మా దగ్గర ఆదాయాన్ని మించిన ఆస్తులు లేవని, వైట్ తప్ప బ్లాక్ మనీ లేదని ఒప్పుకున్నట్టేగా? మా అకౌంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయని మరోసారి ప్రూవ్ అయినట్టేగా? ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఇంకే అనుమానాలు లేవు దీపక్. మొత్తం అన్నీ క్లియర్ అయినట్టు మీకు క్లీన్ చిట్ ఇస్తున్నాం. ఎనీహౌ, మీకు ఇబ్బంది కలిగించినందుకు పర్సనల్గా సారీ చెప్తున్నాను. సారీ? సారీ అన్న 2 అక్షరాలతో పోయిన పరువు తిరిగి రాదు కదా సార్. నీతిగా నిజాయితీగా బిజినెస్ చేస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులన్నీ సక్రమంగా చెల్లిస్తున్నందుకు పేపర్లో ఫోటో వేసి మరీ మా అమ్మని సత్కరించారు. ఎప్పుడూ ఏ తప్పు చేయని మా అమ్మ, ఎవరి చేత మాట పడని మా అమ్మ జరిగిన దానికి మానసికంగా ఎంత కుంగిపోయిందో మీకు అర్థం కాదు సార్. తప్పు చేశానని కాదు, మీరు చేసిన తప్పుకు తను శిక్ష అనుభవించినందుకు. మీకు అవకాశం ఉంటే 50 లక్షల పట్టివేతాన్ని పేపర్లో వేయించినట్టే రివర్స్ అయిన రైడింగ్ అని హెడ్లైన్ పెట్టి అధికారులదే రాంగ్ అని, జరిగిన దాంట్లో మా అమ్మ తప్పేమీ లేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అంతేకాని సారీ చెప్పి ప్రయోజనం లేదు సార్. జరిగిన దానికి మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు. డెఫినెట్గా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి అంతా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక నేను వెళ్తాను. మంచిది.
నమస్తే మేడం. కూర్చోండి. ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉన్నాను, తీరిక చూసుకుని వస్తానంటే వచ్చే ఉద్దేశం లేదేమో అనుకున్నాను. అదేం లేదు మేడం. ఇంతకీ ఫోన్ చేసి నన్ను పిలిపించిన విషయం ఆ పాయింట్కే వస్తున్నాను. మన ఇంట్లో 50 లక్షలు దొంగతనం చేయించింది ఎవరో కాదు, ఆ లక్ష్మీదేవే. ఏంటి అలా చూస్తున్నారు? నేను చెప్పేది కట్టుకథలు అనిపిస్తోందా? తన మనిషిని తెలివిగా నా ఇంట్లో ప్రవేశపెట్టి లక్ష్మి ఆ డబ్బు అతని చేత కాజేయించింది. డబ్బు కొట్టేసిన ఆ మనిషి దొరికాడు. ప్రస్తుతం జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు. పోయిన 50 లక్షలు ఎలాగైనా మళ్ళీ నాకు తిరిగి రావాలి. లక్ష్మి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేసి సీజ్ చేసిన అమౌంట్ ని పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారట. ఆ పోలీస్ వాళ్ళ నుంచి ఆ డబ్బు తిరిగి మనం రాబట్టుకోవాలి. అదెలా సాధ్యమవుతుంది మేడం? నాకు తెలియక అడుగుతున్నాను. మీరు లా కష్టపడి చదివారా, కాపీలు కొట్టి పాస్ అయ్యారా? నేనెప్పుడు ఏది చేయమని చెప్పినా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకుని అదెలా సాధ్యమవుతుంది, ఇది మన వల్ల అయ్యే పని కాదంటూ ఒక్క ముక్కలో తేల్చి చెప్పేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బుని నేను తిరిగి సొంతం చేసుకోవాలి. అది మీరు అనుకున్నంత తేలికైన వ్యవహారం కాదు మేడం. పోలీస్ వాళ్ళు ఆ అమౌంట్ కోర్టులో జమ చేయాలి. కోర్టు ప్రొసీడింగ్స్ అవ్వాలి. ఆ డబ్బు మీదేనని ఫైనల్ జడ్జిమెంట్ రావాలి. అప్పుడు మీ చేతికి వస్తుంది. ఆహాహాహా, కోర్టు ప్రొసీడింగ్స్ గురించి ఎంత బాగా చెప్పారు. లాయర్ ప్రొఫెషన్ మానేసి ఏదైనా లా కాలేజీలో లెక్చరర్గా చేరండి. మీరు అక్కడైతే బాగా పనికొస్తారు. రూల్స్ రూళ్లకర్రల గురించి చెప్పేటట్టయితే మిమ్మల్ని ఎందుకు పిలిపించడం? ఆ వ్యవహారాలన్నీ ఉంటాయని నాకు తెలుసు. కాకపోతే మీ లాయర్ బుర్రను, మీ తెలివితేటలను ఉపయోగించి ఆ డబ్బు ఎలాగైనా తెప్పిస్తారని మిమ్మల్ని పిలిపించాను. ఈ పరిస్థితుల్లో నేనే కాదు, ఏ లాయర్ అయినా చేయగలిగింది ఏమీ లేదు మేడం. ఇప్పుడు ఆ అమౌంట్ గురించి, ఆ కేసు గురించి పోలీస్ వాళ్ళని కదిపితే లేనిపోని రప్చర్ అవుతుంది. కాబట్టి కేసు హీరింగ్కి వచ్చేదాకా ఆగటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నా డబ్బు నాకు వచ్చి తీరాలి. ఫీజు ఎంతైనా ఇస్తాను. ఆ పనిలో ఉండండి. నా ప్రయత్నం నేను చేస్తాను మేడం. వస్తాను. అవును లాయర్ గారు, జరిగిందంతా మీకు చెప్పానుగా. అతని ఎలాగైనా బెయిల్ మీద విడిపించి బయటికి తీసుకురావాలి. అతను బయటవాడు కాదు, మా ఇంట్లో మనిషే. ఏదో బుద్ధి వక్రించి అలాంటి పని చేసుంటాడు. అలాగే ఏ విషయం నాకు ఫోన్ చేయండి. ఉంటాను. బాగుందమ్మా, నువ్వు చేస్తున్న పని చాలా బాగుంది. చూడబోతే మనల్ని చీట్ చేసిన వాళ్ళందరినీ క్షమిస్తూ వాళ్ళని పెద్ద మనసుతో రక్షిస్తూ ఉండడం ధ్యేయంగా పెట్టుకున్నట్టున్నావు. ఆ నమ్మక ద్రోహి బృహస్పతిని బెయిల్పై జైల్లోంచి విడిపించాల్సినంత అవసరం నీకేముంది చెప్పు? వాడు క్షమించలేని తప్పు చేశాడు. నమ్మక ద్రోహం చేసి ఉద్యోగం చేస్తున్న కంపెనీకే ఎసరు పెట్టాలని చూశాడు. అలాంటి వాడిని నువ్వు సేవ్ చేయాలని చూస్తున్నావంటే నిన్నేమనాలో అర్థం కావట్లేదమ్మా. అవునమ్మా, వాడు మీకు తీరని ద్రోహం చేశాడు. ఎక్కడా నిలకడలేని మనిషిని, తన కుటుంబాన్ని పోషించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నాడని ఇక్కడ తెచ్చిపెట్టాను. ఇక్కడ కూడా తన బుద్ధి పోనిచ్చుకోక మీకు తలవంపులు తెచ్చాడు. అలాంటి నికృష్టుడికి ఇక్కడ ఉద్యోగం ఇప్పించినందుకు సిగ్గుతో చస్తున్నాను. వద్దమ్మా, వాణ్ణి జైల్లోనే ఉంచు. చిప్పకూడు తింటూ రాళ్లు కొడితేనైనా వాడికి బుద్ధి వస్తుందేమో. ఇందులో బృహస్పతి తప్పేమీ లేదు. ఆ రోజు ఈ బృహస్పతిని పాముగా వాడుకొని తన పని కాగానే కావాలని ఈ కేసులో ఇరికించి జైలుకు పంపించింది. ఇది రోజుకి మొదటి నుంచి ఉన్న అలవాటే. మనుషుల్ని తన అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకొని తర్వాత అధఃపాతాళానికి తొక్కేస్తుంది. నేను కాదనలేదు కదమ్మా, కానీ ఇందులో బృహస్పతి తప్పు లేదంటే మాత్రం నేను ఊరుకోను. టెండర్లో మనం కోట్ చేసిన ఫిగర్ని రోజుకి చేరవేసింది ఆ ఈడియట్ కదూ. మన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ చేయడం కారణం ఆ స్కౌండ్రల్ కదూ. అలాంటి వాడిని వెనకేసుకొచ్చి జైలు నుంచి బయటికి తీసుకొస్తానంటావేంటమ్మా? వాడు అక్కడ ఉండడమే అందరికీ సేఫ్. దీపక్, బృహస్పతి ఎవరో కాదు, మన ఆయమ్మ మనిషి. ఆ విషయం కూడా ఆలోచించు. చూడు లక్ష్మి, ఆ పనికి మాలిన విధవ జైల్లో ఉంటే నాకొచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నా ఆలోచనంతా వాడి పెళ్ళాం పిల్లలు ఏమైపోతారోనని. పోని ఏమైపోతే నాకేం? వాడికే బాధ్యత లేనప్పుడు నాకేం పట్టింది? అలా అనకాయమ్మా. ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాడు. చూస్తూ చూస్తూ అతన్ని ఎలా వదిలేయగలం? ఇంత నమ్మక ద్రోహం చేసిన వాడికి మంచి చేయాలనుకోవడం నీ గొప్పతనం లక్ష్మి. ఇంతకన్నా నేనేం చెప్పలేను. అమ్మా, ప్రతిసారి నీ మంచితనమే నీకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతూ ఉంటుంది. అయినా నువ్వు మాత్రం మారవు. నిన్ను మార్చడం ఎవరి తరం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో.
वाह रे वाह, क्या बात है, कमाल है, మాల్ కైసా హై సాబ్? बहुत खूब है। शादी कब कराते? ఆ. ఏమంటాడు? ఆ అమ్మాయి చాలా బాగా నచ్చిందట, పెళ్ళి ఎప్పుడని అడుగుతున్నాడు. వీడి తొందర మండిపోను. లేట్ అయితే నా మెళ్ళలో తాలి కట్టేలా ఉన్నాడు. ముందు అసలు సంగతి మాట్లాడమను. డబ్బు విషయమేనా? ఇంకేముంది మాట్లాడటానికి? అమ్మాయి నచ్చితే 3 లక్షలు ఇస్తానని నిన్న చెప్పాడుగా. కానీ ఆ అమ్మాయిని ఒకసారి చూడాలంటున్నాడు. అదంత తేలిక కాదు. అయినా ఆ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదు. మంచి కుటుంబం, పైగా చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. కావాలంటే పెళ్ళయ్యాక చూడమను. అంతేగాని ముందుగా చూపించడం కుదరదు. చెరువులో గేదెని పెట్టి బేరం అన్నట్టు అలా మాట్లాడతావేంటి? కిందటిసారి ఇలాగే ఆ అమ్మాయిని అంటగట్టారు. మీ మీద ఉన్న నమ్మకంతో ఆ అమ్మాయిని పంపించేశాను. తీరా అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయికో కాలు కురసా కుంటిదని తెలిసింది. దాంతో వాళ్ళు నన్ను నానా బూతులు తిట్టారు. నా డబ్బు కూడా ఎక్కొట్టారు. ఆయనకి చూపించకపోతే చూపించకపోయారు కానీ నేనైనా ముందు చూడాల్సిందే. మీరు ఒప్పుకోకపోతే ఈ బేరం క్యాన్సిల్ చేసుకుంటాను కానీ ఈసారి మాత్రం ఆ రిస్క్ తీసుకోను. నీకే కబుర్లు చెప్పి అటు షేకు దగ్గర డబ్బు కొట్టేస్తావు, ఇటు మా దగ్గర కమిషన్ నొక్కేస్తావు. పెళ్లిగాని అమ్మాయిల్ని, అందులోనూ కట్నాలు ఇచ్చుకోలేని అమ్మాయిల్ని వెతికి పట్టుకొని ముందు పుణ్యమూర్తితో పెళ్లి జరిపించి ఆ తర్వాత మీతో పంపించాలి. దీని వెనకాల ఇంత తతంగం ఉంది. వచ్చినప్పుడల్లా ఇదే సోచ్ చెప్తుంటావు. भाई साहब, ఆ, शादी कब कराते पूछो ना। शादी शादी మే బాత్ కర్తా హూ. ఏమంటాడు? పెళ్ళి ఎప్పుడు అంటాడు. మరీ అంత తొందరపడదని చెప్పు. ముందు భార్గవితో నా పెళ్ళి అవ్వాలి, ఆ తర్వాతే వాడి పెళ్ళని చెప్పు. అదేదో నేను చెప్పుకుంటాను కానీ ఇంతకీ అమ్మాయిని ఎప్పుడు చూపిస్తావు? తప్పదంటావా? నీ ఇష్టం. అమ్మాయిని చూపిస్తే బేరం సెటిల్ అవుతుంది, మన డబ్బు మనకు వస్తుంది. లేదంటే ఇద్దరం లాస్ అయిపోతాం. సర్లే, ఏదో కింద మీద పడి ఆ అమ్మాయి నీకు చూపిస్తాను. ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తుందో నీకు చెప్పా కదా, ఆ దగ్గరలోనే రెస్టారెంట్ ఉంది. రేపు ఉదయాన్నే అక్కడికి వచ్చేయి. అలాగే అమ్మాయి నచ్చితే రేపు అడ్వాన్స్ ఇచ్చేస్తాం. అదేదో తొందరగా వచ్చేలా చెయ్యి, పనులు అవుతాయి. వాటికి నేను గ్యారంటీ అని చెప్పాగా. మాట అంటే మాటే. ఇక మొదలెడదామా? నన్ను క్షమించండి మేడం. బృహస్పతి, ఏమిటిది? ముందులే. అన్నం పెట్టిన చేతినే నరకడానికి ప్రయత్నించిన దుర్మార్గుణ్ణి నన్నెందుకు విడిపించారు మేడం? నాలాంటి దొంగ ద్రోహి ఉండవలసింది అక్కడే. బృహస్పతి, మన దగ్గర తెలివితేటలుండొచ్చు, గొప్ప టాలెంట్ ఉండొచ్చు. వాటిని ఉపయోగించుకొని అవకాశాన్ని అందిపుచ్చుకొని పైకెదగడానికి ప్రయత్నించాలి. అంతేకాని మనుషుల్లోనూ సమాజంలోనూ లోపం ఉందని ఆత్మవంచన చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇంత వయసు వచ్చింది, భార్యా బిడ్డల్ని పోషించవలసిన బాధ్యత ఉంది. అన్నీ మర్చిపోయి ఇంకా పగటి కలలు కంటున్నావు. కోటీశ్వరుణ్ణి అవ్వాలనుకోవడం తప్పు కాదు గాని కబుర్లు చెప్తూ కూర్చుంటే కోటీశ్వరులెవరు? తెలివితేటల్ని, శ్రమని పెట్టుబడిగా పెట్టుకుని పనిచేస్తేనే అవుతారు. నీలో ఉన్న ఈగో ఈ చిన్న విషయం కూడా నీకు తెలియకుండా చేసింది. నీలో ఉన్న ఆ బలహీనతని రోజీ క్యాష్ చేసుకొని చివరికి నేను దోషిగా నిలబెట్టింది. అదృష్టం బాగుండి నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నీ జీవితం జైల్లోనే గడిచిపోయేది. నువ్వు చేసిన తప్పులకి నీ కుటుంబం శిక్ష అనుభవించాల్సి వచ్చేది. ఎప్పటికైనా అర్థం చేసుకుంటే నువ్వే కాదు, నీ భార్య బిడ్డలు కూడా బాగుపడతారు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదమ్మా. వీడి జన్మలో మారడు. పెళ్ళాన్ని పిల్లల్ని బాధ పెట్టడానికే నిర్ణయించుకున్నాడు. ఇక వీడితో మాటలు అనవసరం. ఇంకా ఇక్కడే ఉంటే ఇలాంటి ఎన్ని అనర్థాలు తెస్తాడేమో. ఇవ్వాళ్లే వీడిని మా ఊరు పంపించేస్తాను. ఎక్కడికి పంపించక్కర్లేదాయా. తను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాడుగా, ఇక్కడే మన దగ్గరే ఉంటాడు. బృహస్పతి, చేసిన తప్పులకి పశ్చాత్తాపం పొందగానే సరికాదు, అలాంటి తప్పు తిరిగి చేయకుండా ఉండాలి. మేడం, అసలు లోపం నాలో ఉంచుకుని వ్యవస్థలో లోపాలున్నాయని ఆత్మవంచన చేసుకుంటూ ఇన్నాళ్ళు ఊహల్లో కాలం గడిపాను. ఊహకి వాస్తవానికి ఉన్న తేడా ఏమిటో నాకు తెలిసొచ్చేలా చేశారు. ఇంకెప్పుడు ఏ పొరపాట్లు చేయనని మీకు మాటిస్తున్నాను. దీపక్ బాబు, మిమ్మల్ని కూడా అందరి ముందు అవమానపరిచాను. మీ ఉప్పు తింటూ గౌరవం లేకుండా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడాను. నన్ను క్షమించండి. బృహస్పతి, పాస్ట్ ఈజ్ పాస్ట్. జరిగిందంతా మర్చిపో. ఇన్నాళ్ళు నీకు మేధస్సుందని చెప్పుకొని టైం వేస్ట్ చేశావు. ఇప్పుడు దాన్ని సరిగ్గా ఉపయోగించి నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకింత అన్యాయం చేసినా నన్ను ఇంకా ఆదరిస్తున్నందుకు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. బృహస్పతి, సిన్సియర్గానే చెప్తున్నావా?
ఈ డైలాగ్లో ఏ లోపం లేదు కదా. అయ్యా దీపక్ బాబు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ మేడం, చెప్పండి. భార్గవి గారు ఉన్నారా? బిజీగా ఉన్నారనుకుంటాను. అర్జెంటుగా మాట్లాడాలి, ఒకసారి పిలుస్తారా మేడం ప్లీజ్? మీరెవరు? నా పేరు పుణ్యమూర్తి. భార్గవి నేను పెళ్లి చేసుకోబోతున్నాం. ఓ అలాగా, 1 మినిట్ పిలుస్తానుండండి. భార్గవి, నీకోసం పుణ్యమూర్తి గారు వచ్చారు. అవును. ఓకే చెప్తాను. వస్తోంది, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు ఇలా వచ్చారేమిటి? సారీ, మీ వర్క్ డిస్టర్బ్ చేసినట్టున్నాను. పర్వాలేదులేండి. మీరు మరోలా అనుకోకపోతే నాతో ఓసారి బయటికి రావాలి. సారీ అండి, వర్క్ హెవీగా ఉంది, బయటికి రావడం కుదరదు. ముఖ్యమైన పని అయితే ఇప్పుడు చెప్పండి, లేకపోతే తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ ఈ ఒక్కసారికి రండి. పనేమిటో చెప్పండి. ఏం లేదండి, మొన్న పెళ్లి చూపుల్లో నేను మీతో మాట్లాడలేకపోయాను. మా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పర్సనల్గా చెప్పుకోవాలి. మళ్ళీ నాకు టైం దొరకదు. నా మనసులో ఉన్నది మీకు చెప్పేస్తే అదో సంతృప్తి. అలాగని ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను. ఇక్కడ మాట్లాడడం బాగుండదు కదా, అందుకని జస్ట్ అలా బయటికి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను ఆటోలో వచ్చాను, మళ్ళీ మిమ్మల్ని ఇక్కడే డ్రాప్ చేస్తాను. వచ్చే పరిస్థితి అయితే లేదు, మీరు తప్పదంటే వస్తాను. ప్లీజ్ నా కోసం మీరు వస్తే బాగుంటుంది. సరే జ్యోతి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. సార్ అడిగితే చెప్పు. అలాగే చెప్తాను. పదండి.